సారీ సూర్య, లేట్ అయిందా? ఏం లేదు, ఇప్పుడే నా లంచ్ బ్రేక్ స్టార్ట్ అయింది. నా కోసం అనవసరంగా శ్రమ పడుతున్నావు. ఏం చేయను మరి, నేను ఇంటికి రమ్మంటుంటే రావట్లేదు. అందుకే ఈ డోర్ డెలివరీ తప్పట్లేదు. ఇవన్నీ ఎవరికి? నీకొక్కడికే. ఏంటి, నా ఒక్కడికా? ఇది ఒక్క పూటగా లేదంటే 2 రోజులకా? నువ్వు తినాలన్నా రేపటికి ఏవి ఉండవులే గాని మొత్తం ఈ రోజే ఫినిష్ చేయాలి. ఏంటి, ఇవన్నీ ఇప్పుడే తినేయాలా? ఎస్ మై ఫ్రెండ్, ఇది నా మాట కాదు, నా వైఫ్ సీరియస్ అండ్ సిన్సియర్ ఆర్డర్. నా వైఫ్ కూడా ఇంతే. తినే పదార్థం ఏదైనా సరే వేస్ట్ చేయకూడదని చెప్తుంది. ఆ ప్రిన్సిపల్ని ఆర్మీలోనే కాదు, ఎప్పటికీ ఫాలో అవుతాను. కాకపోతే ఈరోజు ఫుడ్ హెవీగా ఉంది కాబట్టి నువ్వు కూడా హెల్ప్ చేయాలి. నేను ఆల్రెడీ తిన్నాను. నాకు గ్యారేజ్ తీసుకురావాలన్న హడావిడిలో నువ్వు ఎలా తినుంటావో నేను ఊహించగలను. కమాన్, ఒక చెయ్యి. అలా అయితే నువ్వు ముందు తిను, నీకు వడ్డించిన తర్వాత నేను తింటానులే. కూర్చో. అరే కూర్చో సూర్య. యా, కానీ తిను. ఇదేంటి, సంధ్య చేసినట్టే ఉంది. అంటే అమ్మ చెప్పినట్టు ఎవరుండినా ఏది తిన్నా నాకు సంధ్య గుర్తొస్తుందా? సూర్య, ఏమైంది? ఫుడ్ నచ్చలేదా? నచ్చకపోవడమా? చాలా చాలా బాగుంది. అవునా? అయితే ఇదిగో ఇంకో లడ్డు కూడా తిను. అన్నదాత సుఖీ భవ. అతిథి దేవో భవ. ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటున్నాము, మీరు తప్పకుండా రావాలి. అలాగేనండి. ఉంటానండి. వస్తామమ్మా. అలాగేనమ్మా. సూర్య ఉన్న సంవత్సరం సంధ్య చేత ఈ కొత్తింట్లో వరలక్ష్మి వ్రతం చేయించాను. అందరూ పూజ చాలా బాగా జరిగిందని మెచ్చుకున్నారు. సంధ్య సౌభాగ్యానికి ఏ లోటు ఉండదనుకున్నాం. కాని ఆ తర్వాత సూర్య లేడన్న వార్త వినాల్సొచ్చింది. కోడల జీవితంలో సౌభాగ్యానికి ఏ లోటు రాకూడదని మళ్ళీ పెళ్లి చేశాం. ఈ సంవత్సరం దగ్గరుండి పూజ జరిపించాలనుకున్నాం. కాని దూరం అయ్యాడనుకున్న కొడుకు తిరిగొచ్చాడు. దగ్గరైన కోడల్ని దూరం పెడుతున్నాం. లక్ష్మి, ఇలా దూరం పెట్టకపోతే ఇద్దరికీ ప్రమాదం కదా. పూజలు వ్రతాల కన్నా వాళ్ళిద్దరి సంతోషమే మనకి ముఖ్యం.
ఇంట్లోకి రావద్దన్నారు, కానీ రాక తప్పలేదు. అందుకే గుమ్మం దగ్గరే ఆగి అడుగుతున్నాను, లోపలికి రావచ్చా? సంధ్య రామ్మా రా. ఎందుకు వచ్చావు? ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. 2 ఏళ్ల నుంచి దూరమైన ఆ పూజని ఈసారి చేసుకోవడానికి కారణం మీ ఇద్దరే కాబట్టి ప్రసాదం ఇవ్వడానికి వచ్చాను. నా మీద కోపం దేవుడి ప్రసాదం మీద చూపించకండి. ఎందుకంటే మీ కోపం, ఆవేశం అంతా నిజం కాదని తెలుసు. ఇంటి కోసం ఆశపడే స్వార్థం కూడా మీకు లేదు అని తెలుసు. కానీ మీ మాటలకి, కొత్తగా వచ్చిన మార్పుకి ఏదో బలమైన కారణం ఉందని నా నమ్మకం. ఇంటి మీద హక్కు లేదని డాక్యుమెంట్స్ రాయమన్నారు కదా. ఆల్రెడీ లాయర్తో మాట్లాడాను. 2-3 రోజుల్లో పంపించేస్తాను. మీరు కోరుకున్నట్టుగానే ఇంటి మీద హక్కుని వదులుకుంటాను. కానీ మీ మీద బంధాన్ని తెంచుకోలేను. నన్ను కనకపోయినా కన్న వాళ్ళకన్నా ఎక్కువ ప్రేమగా చూసుకున్నారు. అందుకే ప్రాణం పోయే వరకు మీరు నాకు పరాయి వాళ్ళు కాదు. ఇప్పుడు మీరు సైలెంట్గా ఉన్నా ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది. అప్పుడు మాట్లాడతాను. అంతవరకు నేను కూడా మీరు కోరుకున్నట్టుగానే ఉంటాను. వెళ్ళొస్తాను. క్షమించండి, వెళ్తాను.